వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై మరోసారి కీలక డిమాండ్ వెలువడింది. డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ అంటే DTF ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేయాలని కోరింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. DTF కీలక డిమాండ్. DTF రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ పీఆర్సీ కమిషన్ నివేదికను వెంటనే ప్రజలకు వెల్లడించాలని కోరారు. 42% ఫిట్మెంట్ అమలు చేయాలి. ఉద్యోగులకు కనీసం 42% ఫిట్మెంట్ ఇవ్వాలని DTF నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరలు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ ఫిట్మెంట్ అవసరమని పేర్కొన్నారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాలి. పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 3 సంవత్సరాలు అవుతుండగా ఇకపై ఆలస్యం చేయకుండా 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2003 DSC టీచర్లకు పాత పెన్షన్. 2003 DSC ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ తరహాలో పాత పెన్షన్ విధానం అమలు చేయాలని DTF స్పష్టం చేసింది. దేశంలో పాల్గొన్న ప్రముఖులు. ఈ సమావేశంలో DTF రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య గారు, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి గారు, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం గంగాధర్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు శాంతన్ గారు, వి రాజారెడ్డి గారు, టి శ్రీశైలం గారు, బి రేణుకా గారు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు ఏమి జరగవచ్చు? పీఆర్సీ నివేదిక విడుదలైతే జీతాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఫిట్మెంట్ పెరిగితే ఉద్యోగుల నెలవారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పెండింగ్ అంశాలపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి 42% ఫిట్మెంట్పై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వం వెంటనే పీఆర్సీ అమలు చేయాలా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు ప్రభుత్వ ఉద్యోగుల తాజా అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.